మల్కాజ్గిరిలో కేటీఆర్ గారి మీటింగ్ అనంతరం జరిగిన సంఘటన చూసుకున్నట్టయితే కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ కాంగ్రెస్ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారు కాబట్టి, కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలను ఎండగడుతున్నారు కాబట్టి, ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా కాంగ్రెస్ పరిపాలన ఉంది. దాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారు. ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది, ప్రజల్లో మన్ననలు పొందుతూ ఉన్నారు. కేసీఆర్ గారి పరిపాలనే బాగుందని చెప్పేసి మరి బీఆర్ఎస్ పార్టీకి పేరు వస్తుంది కాబట్టి అది చూసి ఓర్వలేక అనేక అవాకులు చవాకులు వెళ్తూ ఉన్నారు, వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. నిజంగా కూడా అసలు మీ రాజకీయ పరిస్థితి చూసుకుంటే, మీ 25 ఏళ్ళ రాజకీయ చరిత్ర చూసుకున్నట్టయితే 22.5 ఏళ్ళు కాంగ్రెస్ వ్యతిరేకంగానే పనిచేసిండ్రు మీరు. మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ వ్యతిరేకంగానే ఉన్నాడు. ఓన్లీ 2.5 ఏళ్ళే కాంగ్రెస్ ఉన్నాడు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ, తర్వాత బీఆర్ఎస్ పార్టీ. ఈ 2.5 ఏళ్ళకే కాంగ్రెస్ను మరి ఇంత కాంగ్రెస్ యూనిఫామిటీ గురించి మాట్లాడుతున్నావు. ఏమి యూనిఫామిటీ చేసింది కాంగ్రెస్ పార్టీ? ఒకటే యూనిఫామిటీ చేస్తూ ఉంది. ఏంటంటే హైడ్రా తెచ్చింది, పేదవారి ఇల్లు గూలగొట్టుట్లా యూనిఫామిటీగానే ఉంది. రైతు బంధు 2 సార్లు కూడా వేయలేదు, 2 సార్లు కూడా ఎగ్గొట్టుట్లా యూనిఫామిటీ ఉంది. వడ్లు కొనకపోవడం వల్ల యూనిఫామిటీ ఉంది. రైతు రుణమాఫీ చేయడంలో యూనిఫామిటీ ఫాలో అవుతుంది. 6 గ్యారెంటీలు ఎగ్గొట్టుట్లా యూనిఫామిటీ, అన్ని ఎగ్గొట్టుట్లే, ఓన్లీ కొసర్లు వేస్తుండ్రు. అసలు ఇప్పటివరకు పడతలేదు. మా నాయకులు సవాల్ చేసి ఏ ఊరికి వెళ్తామో ఆ ఊర్లే రుణమాఫీ అయిందో చూద్దాంపా అంటే అక్కడికి మీ ముఖ్యమంత్రి రారు. మీ ముఖ్యమంత్రి ఆ సవాల్ను స్వీకరించాడు. కానీ మీరు పెద్ద పెద్దగా సవాళ్ళు స్వీకరిస్తూ ఉంటారు. అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. మా బీఆర్ఎస్ నాయకుల మీద కాదు. మా బీఆర్ఎస్ నాయకుల్లో మేము ముఖ్యమంత్రి దృష్టి పెట్టి సిట్టేసి ఆ కేసులు వేసి దానికే పరిమితమైన తప్ప అభివృద్ధిలో ఇంతవరకు కూడా ఒక్క 1% కూడా అభివృద్ధి మీద దృష్టి పెడతలేరు. మెదక్ గురించి మాట్లాడుతున్నారు. మెదక్లో నేను యూనిఫామిటీ ప్రకారం అన్నీ చేస్తున్నాను. ఏం చేస్తున్నారు? ఆడ జొన్నలు కొనలే, నిన్న రాస్తారోక అయింది. ఆడ యూరియా దొరుకుతలేదు. అక్కడ నిజాంపేటలో రాస్తారోక అయింది. ఆడ ఇండ్లకు బిల్లులు రాక ఏడుస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు. రెండు స్పీడ్ బ్రేకర్లు వేసి 200 రీలు పెట్టుకుంటాడు మీ ఎమ్మెల్యే అక్కడ. కనీసం పోయిన సంవత్సరం 11 చెరువులు తెగిపోయినాయి, 11 రోడ్లు తెగిపోయినాయి. ఇప్పటి వరకు వారికి రూపాయి మరమ్మతు లేదు. మళ్ళీ వర్షం వస్తే మొత్తం కట్టలు లేకపోయేటట్టే ఉన్నాయి. రోడ్ల మీద రోడ్డు మీద వడ్లు ఇంకా అట్లనే ఉన్నాయి. ఇప్పటి వరకు కొనలే. ఇంకా మీ ముఖ్యమంత్రి గారు నిన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారట, వడ్లే కొనం, వచ్చేసారి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నంతనే కొంటామని మాట్లాడుతున్నారు. ఎందుకు కొనరు? ప్రజలకు ఏం హామీ ఇచ్చిండ్రు? రైతులకు ఏం హామీ ఇచ్చిండ్రు? రైతు బంధు ఇస్తాం, 15,000 ఇస్తాం, కేసీఆర్ 10,000 ఇస్తున్నాను, నేను 15,000 ఇస్తామని చెప్పేసి ఇంతవరకు రైతు బంధు వేయలేదు. వడ్లు సరిగా కొనలేదు, జొన్నలు కొంటలేరు, మొక్కజొన్న అక్కడనే ఉన్నాయి. అక్కడ ఇప్పటివరకు శనగలు కొనలేదు. ఏం చేస్తున్నారు రైతులకు ఏం చేయకుండా, మెదక్లో ఏం చేయకుండా కేవలం మాటల వరకే పరిమితం అయితే ఎట్లా? మాటలు బీఆర్ఎస్ నాయకులను తిట్టడానికే పెట్టుకుంటే ఎట్లా? ప్రజలు మెచ్చట్లేదు, ప్రజలు నచ్చట్లేదు. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని తిరస్కరించే రోజు వచ్చింది. మెదక్లో కూడా మిమ్మల్ని తిరస్కరించే రోజు వస్తుంది తప్పకుండా. ఎందుకంటే అక్కడ అభివృద్ధి లేదు. కేసీఆర్ గారు ఇచ్చిన పనులే ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి. మెడికల్ కాలేజ్ చేస్తే మీ పేరు పెట్టుకొని ఫౌండేషన్ వేసుకున్నారు. అక్కడ రోడ్లు సరిగా లేవు. చెప్తున్నా కదా, 2 స్పీడ్ బ్రేకర్లు వేసి 200 రీలు పెట్టుకుంటారు. అదే అభివృద్ధి అనుకొని. అభివృద్ధి అంటే అర్థమే మార్చేస్తున్నారు. అక్కడ ఇప్పటికీ కూడా వర్షం పడితే రోడ్ల పరిస్థితి అధ్వానం. అంటే కట్టలు తెగిపోయి మనుషులు చనిపోతే కూడా అక్కడ పట్టించుకోలేదు. ఆడ మొత్తం చెరువులు కట్టలు తెగిన. ఇప్పుడు రాయనపల్లి ప్రాజెక్టు చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. అక్కడ దృష్టి పెట్టండి, అభివృద్ధిలో చూపెట్టండి. యూనిఫామిటీ గురించి మీరు మాట్లాడతారా? కాంగ్రెస్ పార్టీ యూనిఫామిటీగా సాల్వ్ చేస్తుందట. దళిత బంధు మీరు 12 లక్షలు ఇస్తానులే. కేసీఆర్ గారు దళిత బంధు 10 లక్షలే ఇస్తుండ్రు, మేము వస్తే 12 లక్షలు. ఏది మీ దళిత బంధు? ఏది మీ ప్రోగ్రామ్స్ అన్నేవి? అక్కడ 2,500 ఇండ్లు 2,500 ఇండ్లు కేసీఆర్ సార్ ఇచ్చిండ్రు మెదక్లా. మరి మీ ఏవి? 1, 2 గృహప్రవేశాలు చేసుకుంటూ పోతున్నారు తప్ప యూనిఫామిటీ గురించి యూనిఫామిటీగా తీసుకెళ్తారట. వీరు మాట్లాడతారు యూనిఫామిటీ గురించి. రైతు బంధు లేదు, నీళ్లు లేవు, కరెంట్ లేదు. కరెంటు ఎంత కోస్తుంది రైతులకు ఇప్పుడు పరిస్థితి? అన్నమో రామచంద్ర అంటున్నారు. కల్లంగ దగ్గరకు పోతే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. జొన్నలు కొనకపోతే రోడ్ ఎక్కుతున్నారు. అక్కడ మెదక్లో ఈ పరిస్థితి ఉంటే మెదక్ గురించి గాంధీ భవన్లో మీటింగ్ పెట్టి మెదకు బంగారం అయిపోయింది, మెదకు వెలిగిపోతుందని మాట్లాడుతున్నారు. మెదక్లో ఒకసారి ఊర్లోకి వెళ్ళి చూడండి పరిస్థితి ఎట్లుందో. అగమ్య గోచరంగా ఉంది. అక్కడ మాట్లాడరు, అక్కడ ఊర్లోకి వెళ్తే తెలుస్తుంది అక్కడున్న గోస. కానీ ఇక్కడ గాంధీ భవన్లో కూర్చుండి
ఇక్కడ మాత్రం కేటీఆర్ గారి మీద, కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, నాయకుల మీద అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉంటారు. ఏంది మీ సిద్ధాంతం? వ్యక్తిగత విమర్శలు మానుకోండి, సిద్ధాంతపరంగా మాట్లాడండి. మీ కాంగ్రెస్ పార్టీని నిలదీయండి. హైడ్రా ఎందుకు తెచ్చింది, పేదోళ్ళ బతుకులు ఎందుకు గూలుస్తుందో అడగండి. అక్కడ అభివృద్ధిని నోచుకోక ప్రజలు అన్నమో రామచంద్ర అంటున్న రైతులు, వాళ్ళ గురించి మాట్లాడుండ్రి. రైతులు ఆగమవుతున్నారు, వాళ్ళ గురించి మాట్లాడుండ్రి. 6 గ్యారెంటీలు లేక, మా మహాలక్ష్మి స్కీము లేక మా అక్క చెల్లెలు ఆగమవుతుండ్రు, వాళ్ళ గురించి మాట్లాడుండ్రి. ఎందుకు మాట్లాడుతూ నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పడేటోళ్ళు ఎవరు లేరు. ఇక్కడ సిద్ధాంతపరంగా మాట్లాడుండ్రి. మీకున్న మీ కాంగ్రెస్ పార్టీ ఏ పనులు చేస్తుందో, ఏం చేసిందో చెప్పండి, ఏం చేయలేదో మేము చెప్తాం. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు నచ్చుతున్నారు అనుకుంటుండ్రా? కొన్ని రోజుల్లో తొందరలోనే కాంగ్రెస్ పార్టీని చిత్కరించుకునే టైం వచ్చింది. ప్రజలు చిత్కరించుకుంటున్నారు. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా మాట్లాడండి, మంచి పద్ధతిలో మాట్లాడండి. రాజకీయంగా ఎదుర్కొనే శక్తి లేక ఇలాంటి అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. రాజకీయంగా ప్రజలకు అభివృద్ధి చూపెట్టి, బీఆర్ఎస్ ఎంత అభివృద్ధి చేసిందో దానికి రెట్టింతలు చేసి చూపెట్టి మాట్లాడండి. అభివృద్ధి చేయండి, ప్రజల మన్నలు పొందండి. ఇంకా 2.5 ఏళ్ళ టైం ఉంది. ఆ 2.5 ఏళ్ళనన్న డెవలప్మెంట్ చూపెట్టండి. ప్రజలు ఏం కోరుకుంటుండ్రో అది చేయండి. అంతే తప్ప భయభ్రాంతులకు గురి చేయడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ప్రజలకు ఇబ్బంది పెట్టడం, అక్కడ ఏం అభివృద్ధి లేకుండా అయిందని చెప్పుకోవడం. ఎక్కడైందండి మెదక్ల అభివృద్ధి? కుంటు పడిపోయింది. అక్కడ ప్రజలు నానా అవస్థ పడుతూ ఉన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఈ విధంగా మాట్లాడడం మానుకోండి, పని చేయండి, పని మీద దృష్టి పెట్టండి, మెదక్ మీద దృష్టి పెట్టండి. ఓడిపోయిన మల్కాజ్గిరిలో ఇంకేమన్నా మిగిలి ఉంటే అక్కడ అక్కడ మేము చేస్తా అని చెప్పి హామీలు ఇచ్చి వాళ్ళకి మాట ఇచ్చి అక్కడే చూసుకోండి. అంతే తప్ప అక్కడ మెదకును గాలికి వదిలేసి, మల్కాజ్గిరిని గాలికి వదిలేసి గాంధీ భవన్లో కూర్చుండి మీటింగ్లు పెడితే, మాటలు మాట్లాడితే ఎవరు నచ్చుతారండి? ఒక్కసారి నచ్చుతారు మీ మాటలు, నిజమే అనుకుంటారు. రెండోసారి నచ్చుతారు. ఇప్పుడు ఎవరు మాట్లాడతారు? ఎవరు వింటారండి? ప్రజలకు నష్టం జరుగుతుంది, ప్రజలు నష్టపోతున్నారు, ప్రజా వ్యతిరేక విధానాలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని ఎండగడితేనే కదా మా నాయకుల మీద ఈ విధమైన మాటలు మాట్లాడుతుండ్రు. అందుకే చెప్తున్నాం, ఇప్పటికైనా వ్యక్తిగత విమర్శలు మానుకోండి, ఇష్టం వచ్చినట్టు మానుకోండి. సిద్ధాంతపరంగా రంగంలోకి రండి. సిద్ధాంతపరంగా, రాజకీయాలంగా ప్రజలకు అభివృద్ధి చేసి చూపెట్టి మాట్లాడండి. అంతే తప్ప ఈ విధంగా మాట్లాడొద్దు, మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా కేసీఆర్ గారి మీద అయినా, కేటీఆర్ గారి మీదైనా, హరీష్ రావు గారి మీదైనా, ఇంకా మిగతా ఏ నాయకుల మీద అయినా సరే ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితేనైతే ఊరుకునే ప్రసక్తే లేదు ఇక నుండి. ఎందుకంటే మీరేదో ప్రతిదాడికి దాడి చేస్తాం. ఈ ప్రతిదాడికి దాడులు ఏందండి? మంచిగా మాట్లాడుని మేము మంచిగా మాట్లాడతాం, మీరు సిద్ధాంతపరంగా మాట్లాడుని మేము పరంగా మాట్లాడతాం. మీ మీద ఎవరు దాడి చేస్తా అన్నారు? ఎందుకు ప్రతిదాడులు? ఇవేనా మీ నోటికి? దాడి ప్రతిదాడి ఇవే వస్తాయా? మంచిగా రావా? మంచి సమాధానం చెప్పుండ్రి. మేము ప్రశ్నిస్తాం, ప్రశ్నించిన దానికి సమాధానం చెప్పుండ్రి. లేకుంటే మీరు ప్రశ్నించుని మేము సమాధానం చెప్తాం. అంతే తప్ప నోటికి దాడులు, కేసులు ఇవేనయ్యా? ఇదా రాజకీయం? ఇదానండి ప్రజలను అభివృద్ధి చేసి ముందుకు నడిపించే విధానం? ప్రజలను అభివృద్ధి పథంలో నడిపించాలంటే ఓపికతో నడిపించాలి. ఉద్యమం గురించి మాట్లాడుతున్నారు, ఉద్యమంలో కేటీఆర్ గారు ఉన్నారని మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారు పదవికి రాజీనామా చేసి ప్రజల మన్నలు పొందింది కేటీఆర్ గారు. మీరు పదవి విడిచిపెట్టుకున్నారా? మీరు ఉద్యమంలో ఉన్నారా? మీరు ఎక్కడున్నారండి అప్పుడు? ఉద్యమం జరుగుతున్నప్పుడు ఉద్యమకారుల మీద లాఠీ చార్జీలు చేయించిన వాళ్ళు మీరు. అదే ఉద్యమం చేసి పదవిని త్యాగం చేసి ఒక్క మాటతో రాజీనామా చేసి ప్రజల మన్నలు పొందొచ్చింది కేటీఆర్ గారు. 2004లో నేను కూడా రాజీనామా చేసినాం పదవుల కోసం. మేము పదవుల కోసం రాజీనామాలు చేసి ఉద్యమంలో ఉంటే మీరు పదవుల కోసం పెదవులు మూసుకున్న వాళ్ళు మీరు. ఉద్యమకారుల మీదనే లాఠీ ఎత్తిన వాళ్ళు మీరు ఉద్యమం గురించి మాట్లాడతారా? చాలా హాస్యాస్పదం. అందుకనే ఇప్పటికైనా ఆ మాటలు మాట్లాడడం మానుకోండి. రాజకీయ పరంగా, సిద్ధాంతపరంగా ఏదైతే ప్రజలకు మన్ననలు పొందే విధంగా, ప్రజలను అభివృద్ధి పథంలో నడిపించే విధంగా ఏ విధానం అయితే మీరు ముందుకు తీసుకెళ్తారో ఆ విధానం మీద మా ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పుండ్రి, మీ ప్రశ్నలకు మేము సమాధానం చెప్తాం. అంతే తప్ప ఇవన్నీ మానుకొని మెదక్ అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని చెప్పేసి వారికి మేము సూచన చేస్తూ జై తెలంగాణ. గుమ్మడికాయల దొంగ